గురు పౌర్ణమి వేడుకలను పలు దేవాలయాల్లో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ వేడుకలలో భాగంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. హైదరాబాద్ రోడ్లోని శ్రీ రాఘవేంద్ర కాలనీలో ఉన్న శ్రీ షిరిడి సాయి సహిత ద్వాదశ జ్యోతిర్లింగాల దేవాలయంలో గురు పౌర్ణమి వేడుకలు చాలా వైభవంగా జరిగాయి. సాయినాథునికి కాగడహారతి, సుప్రభాత సేవ, అభిషేకాలతో పాటు సాయినాథునికి దత్తాత్రేయ స్వామికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, వ్యాసమహర్షి గురుపూజ నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షులు బోయినపల్లి రాంబాబు, ప్రధాన కార్యదర్శి వరకాంతం రాజేష్ రెడ్డి, ఉపాధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాసులు, కోశాధికారి పొలిశెట్టి కృష్ణ, ఉప కార్యదర్శి ఆరూరి సత్యనారాయణ, ట్రస్టీలు ఎల్ల సత్తిరెడ్డి, కొయ్యాడ ఈశ్వరయ్య, కార్యవర్గ సభ్యులు బిక్కుమళ్ల శోభారాణి, కిరణ్ కుమార్, కంచర్ల విద్యాసాగర్ రెడ్డి, నక జ్ఞానేశ్వర్, చిలుకూరు పరమాత్మ, కుక్కుట్ల నరసింహతో పాటు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ షిరిడి సాయి సహిత ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం రాఘవేంద్ర కాలనీ నందు గురు పౌర్ణమి పురస్కరించుకొని, గురు పౌర్ణమి అనగా వ్యాస పౌర్ణమి పురస్కరించుకొని శ్రీ షిరిడి సాయి దేవాలయం నందు ఉదయం 6 గంటలకు హారతి, అనంతరము 7 గంటల నుండి 9 గంటల 30 నిమిషాల వరకు స్వామివారికి మరియు దత్తాత్రేయ స్వామివారికి వ్యాస మహర్షికి పంచామృత అభిషేకాలు చేయడం జరిగింది. ఇందులో అత్యధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన నల్గొండ పట్టణ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డి గారు హాజరైనారు. అలాగే వార్డు కార్పొరేటర్ శ్రీనివాసులు మంగమ్మ గారు హాజరైనారు. అలాగే వ్యాస పౌర్ణమి పురస్కరించుకొని వ్యాస మహర్షి పూజా కార్యక్రమాన్ని 11 గంటల 30 నిమిషాలకు నిర్వహించడం జరిగింది. ఆలయంలో ఈరోజు గురు పూజోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖులు, పట్టణ ప్రజలు తండోపతండాలుగా వచ్చారు. ఈ చక్కని ఈ కన్నుల పండుగకు ప్రతి ఒక్కరూ సంతోషిస్తున్నారు. ఈ కార్యక్రమం తదుపరి అన్నప్రసాద వితరణ అది స్వీకరించి ఆనందించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ అనండాలి. అలాగే పాతబస్తీ హిందూపూర్లో గల శ్రీ శంకర ఆశ్రమంలో గురు పౌర్ణమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. శ్రీ నాగసాధు గురువు శ్రీ శంకరానందగిరి మహారాజ్ పర్యవేక్షణలో ఆశ్రమంలో రుద్రచండీ హోమం, కాలభైరవ హోమంతో పాటు నవగ్రహ శాంతి హోమం నిర్వహించారు. లోక కళ్యాణం కోసం జరిగిన ఈ కార్యక్రమం సందర్భంగా శంకర ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో బస్తీవాసులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా గురూజీ మాట్లాడుతూ యుగాల నుండి సనాతన ధర్మంలో గురు పరంపరకు మహోన్నత స్థానం ఉందని చెప్పారు. గురువు లేని విద్య గుడ్డి విద్య అని అన్నారు. యుగ పురుషులు అయిన మహాత్ములు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు కూడా గురువులను కలిగి ఉన్నారని, ఈ భూమి మీద ఏ స్వార్థం లేకుండా కేవలం లోక కళ్యాణం కోసమే ఎందరో గురువులు తమ జీవితాలను ప్రజలకు జ్ఞానం పంచడానికి ఉద్భవించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ సేవకులు పెరిక ఉమామహేశ్వర్, పడితెల నవీన్ కుమార్, అంతటి కిరణ్, మర్రి శంకర్, యాదయ్య, శివ, తిరుమలేష్, దీక్షిత్, శ్రీనివాస్, కృష్ణ, అశోక్, మురళి, హనుమంతరెడ్డితో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
श्री 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 विश्वेश्वरानंदगिरि महाराज की जय। देवे जनी पृष्ठे अग्निमन्नाद मन्नाध्यायाधरे ओम समित अग्निं दंससागते बोधे रत्नाग्निं भस्मात्माया वेदते नित्यस्वर्णस्वते दवदे चक्राया पुष्पिर ब्रह्मज्ञान विदते नित्यस्वर्ण मादेव स्वाहा जपग्ने जातस्य ओम आदित्यन्मन्ये स्वा अनुमतेन्मन्ये स्वा ओम सरस्वती से कर्मणो अतिरेक्ष्यं यद्वानो ఒక లైన్ ఉన్నది ఫ్లెక్స్ ఉంది మాత అంటే ఫ్లెక్స్ వర్షంపతి గురు పౌర్ణమి అనేది గురు పరంపర ప్రపంచవ్యాప్తంగా లోకాల వ్యాప్తంగా ఈ గురు పరంపరతోని ఈ యొక్క గురు పౌర్ణమి ఉత్సవం జరుగుతుంది. ప్రతి ఆశ్రమంలో ప్రతి గురు పరంపర దేవాలయాల్లో విద్యను నేర్పించినటువంటి ప్రతి గురువు కూడా ఈరోజు గురు పూజ మహోత్సవం జరుగుతుంది. ఈ గురు పూజ మహోత్సవం కార్యక్రమంలో ఈ యొక్క గురువుల యొక్క వాళ్ళ యొక్క పేరు మీద అన్నదానం, వస్త్రదానం, దక్షిణ దానం ఈ 3 రకాలైనటువంటి దానాలని చేయబడుతుంది. అదేవిధంగా ఎవరైతే గురువులు ఉంటారో వాళ్ళు శిష్యులకు ఈరోజు అంటే సంవత్సరానికి ఒకసారి గురు పూజ మహోత్సవం రోజున గురువు గారు ఇచ్చేటువంటి యొక్క అనుగ్రహము మరియు గురువుగారు ఇచ్చేటువంటి ఉపదేశాలతోని మనిషి జ్ఞానవంతుడవుతాడనమాట. గురువుల దగ్గర ధనము ఆశించకూడదు, మరి ఇంకే సుఖాలు భోగాలు ఆశించకూడదు. గురువుల దగ్గర ఏం ఆశించాలంటే జ్ఞానం మాత్రమే ఆశించాలి. ఆ జ్ఞానం ఒక్కటే మనిషిని విచక్షణ ఏ విధంగా అయితే విచక్షణ కోల్పోకుండా మానవాళి ఏ విధంగా ఉండాలి, సత్యంలో, ధర్మంలో, అహింస మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో ఉండడానికి గురువులు ఈ యొక్క శిష్యులకు ఈ బోధన చేస్తూ ఉంటారన్నమాట. అదేవిధంగా మునుగోడు రోడ్డులోని హౌసింగ్ బోర్డు సాయిబాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ సాయిబాబా పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మొదట బాబాకు కాగడ హారతి నిర్వహించి సుప్రభాత సేవలతో శాస్త్రోక్తంగా ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో సాయి సత్యవ్రతాలు ఆచరించారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఆలయ అర్చకులు మురళీ శర్మ ఆధ్వర్యంలో ఎం కేశవులు, ఎం అంజయ్య, దేవేందర్, హరికృష్ణ, మంచుకంటి రామకృష్ణ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కథ ఏంటంటే ఇంట్లో పెద్దవాళ్ళు సహకరించుకోవడం సహకరించడం. ఇంకా మనం చేసేది ఏం లేదు, బాబాని చెప్పుకోవడం లేవద్దు. ప్రథమలో చిన్న నల్గొండ పట్టణంలోని మున్గో రోడ్, హౌసింగ్ బోర్డ్, గుండ్లపల్లి ఎక్స్ రోడ్ దగ్గర దేవాలయంలో షిరిడి దేవాలయంలోని షిరిడి సాయిబాబా దేవాలయం ఉదయం 5 గంటలకు కాగడ హారతి, 6 గంటలకు సుప్రభాత సేవా కార్యక్రమం, 7 గంటలకు అభిషేకాల కార్యక్రమాలు ఉంటాయి. వివిధ పూజల కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. 12 గంటలకు అన్నదానం కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా పాల్గొని విజయవంతం కావాలని కోరుకుంటున్నాము. జై సాయిరామ్. మున్గోడు రోడ్, హౌసింగ్ బోర్డు, సాయిబాబా మందిరం. ఉదయం 5 గంటలకు హారతి, 5 గంటలకు హారతి, 7 గంటలకు అభిషేకాలు, 11 గంటలకు సాయి సత్యవ్రతాలు, మధ్యాహ్నం 12 గంటలకు హారతి, 12:30కు అన్నదానము. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఆ దేవుడు అందరికీ మంచి చేయాలని కోరుకుంటున్నాం. నల్గొండ పట్టణంలోని మున్గోడు రోడ్డు, హౌసింగ్ బోర్డు కాలనీ యందు షిరిడి సాయిబాబా మందిరంలో 5:15 కాగడ హారతితో కార్యక్రమం ప్రారంభించుకొని 6 గంటలకు సుప్రభాతం, 7 గంటలకు అభిషేకాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. 10 గంటలకు సాయి సత్యవ్రతాలు నిర్వహించడం జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న హారతి కార్యక్రమం అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగినది. అందరికీ సాయిరాం. మున్గోడు రోడ్
నల్గొండ హౌసింగ్ బోర్డ్ కాలనీ షిరిడి సాయి సేవాశ్రమం ఉదయం 5:15 హారతి స్టార్ట్. హారతి తర్వాత 6 గంటలకు సుప్రభాత సేవం, 7 గంటలకు అభిషేకాలు, 10 గంటలకు సాయి సత్యరథాలు నిర్వహించడం జరిగింది. తదుపరి 12 గంటలకు హారతి, మధ్యాహ్న హారతి, తర్వాత 1 గంటలకు భోజనం అన్నదాన సంతర్పణ జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినారు. అలాగే గురు పౌర్ణమి సందర్భంగా శ్రీ శ్రీ శారదాంబ స్మార్తకమ గురుకుల వేద విద్యాపీఠం బ్రహ్మంగారిగుట్ట కేవీ శర్మ ఆధ్వర్యంలో గురుపూజ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఇక్కడ విద్యాభ్యాసం చేస్తున్న శిష్య బృందం వారిచే కేవీ శర్మకు అత్యంత వైభవంగా సన్మాన కార్యక్రమంతో పాటు పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవీందర్రావు, విమలమ్మ, యామ మురళి, వనమ రమేష్, పల్లవి, భక్తులు తదితరులు పాల్గొన్నారు. బాబాయ్ తీసుకున్నా నాకేమవుతుంది.